జోయాస్ ప్రొప్రైటరీ ఆయుర్వేదిక్ మెడిసిన్ అందమైన ఒత్తైన చుట్టూ జోయాస్తోనే సాధ్యం. నమస్తే, వెల్కమ్ టు ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈరోజు మనతో హైకోర్టు ఇమిగ్రేషన్ అడ్వకేట్ పృథ్వీ గారు ఉన్నారు. సో నిన్న ఈరోజు ఒక విషయం గురించి మనం అందరం మాట్లాడుకుంటున్నాము. శ్రీతేజ ఎవరైతే ఉన్నారో ఆ బాబు సూసైడ్ చేసుకోవడం, లెక్చరర్స్ తనని లైంగికంగా ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి తను చేసినవి ఇప్పుడంతా ఎక్కడ చూసినా అవే మాట్లాడుతున్నారు. బట్ తను సూసైడ్ కూడా చేసుకోవడం చాలా సంచలనంగా మారింది. సో దీని గురించి మాట్లాడదాము. నమస్తే సార్. నమస్తే జాన్సీ. డే బై డే కేసెస్ ఎలా అయిపోతున్నాయంటే ఎటువైపు నుంచి ఏ న్యూస్ వస్తుందో, అంటే ఎంత దరిద్రమైన న్యూస్ వస్తుందో అది వినడానికి కూడా మనకి అసహ్యంగా ఉండేలాగా ఉంది సార్. బట్ ఇందులో కూడా భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. నాకు సొంత కొడుకులాగా నేను కొంచెం హార్ష్గా ఉండడం వల్ల అలా చేశానని ఆవిడంటోంది. అండ్ కొంతమందేమో సమ్ చార్ట్స్ అనేవి వచ్చాయని చెప్తున్నారు. మీరు ఈ విషయం మీద మీ అనాలిసిస్ ఏంటి సార్? ఝాన్సీ, మన వైజాగ్లో జరిగినటువంటి సమతా కాలేజ్లో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏదైతే ఉందో, ఒక్కసారి ప్రపంచమే ఒక్కసారి షాక్ అయినటువంటి పరిస్థితికి వచ్చింది. నాట్ ఏ కంట్రీ, నాట్ ఏ స్టేట్, ప్రపంచం ఒక్కసారి ఉలిక్కి పడింది అనమాట. ఎక్కడో ఫారిన్ లోనో లేకపోతే ఇంకేదో అంటే ఇలాంటివేవో అవునేమో అనుకోవచ్చు. మనకి అది యాక్సెప్ట్ చేయడానికి చాలా ఇబ్బంది ఉంటుంది. యాక్సెప్ట్ దట్ ఎక్కడ కూడా జరగవు ఇటువంటి ఇన్సిడెంట్. మన తెలుగు రాష్ట్రాల్లో ఇటువంటి జరగటం నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. ఏదైనా రీజన్ కావచ్చు, ఎక్స్ప్లెయిన్ చేసిన ఏదైనా రీజన్ కావచ్చు. లేడీ ప్రొఫెసర్, టీచర్, లెక్చరర్ షికే విత్ నోషన్ దట్ నేను బాగా చూసుకున్నాను, తల్లిలా చూసుకున్నాను, కొడుకులా చూశాను ఇప్పుడు అని చెప్పేసి. చార్ట్ ఒక్కసారి చూస్తే కనుక వాళ్ళిద్దరి మధ్య జరిగిన చార్ట్ ఏదైతే, అది మీడియాలో వచ్చిన చార్ట్ మనం ఏదైతే చూస్తూ ఉంటే కనుక హద్దులు దాటి అమ్మాయి మాట్లాడిందనే చెప్పచ్చమ్మా. రోజు గుడ్ మార్నింగ్ చెప్పాల్సిన అవసరం ఒకటి లెక్చరర్కి లేదు. లెక్చరర్ రోజు గుడ్ మార్నింగ్ లెక్చర్ ఈజ్ నాట్ ఎ ట్యూటర్ ఈజ్ డిఫరెంట్, లెక్చర్ ఈజ్ డిఫరెంట్. లెక్చరర్ అనేవాడు కాలేజీలో ఒక మాస్ ఆఫ్ స్టూడెంట్స్, ఒక 25 to 50 మెంబర్స్ ఉండేటువంటి ఒక స్టూడెంట్స్ని తన లెక్చర్ ప్రొనౌన్స్ చేసిన తర్వాత అందరికీ అందిందా లేదా అన్నది వాళ్ళు ఎక్కువ చూడరు. వాళ్ళు ఏమిటంటే దే విల్ గివ్ ది లెక్చర్ అండ్ ద స్టూడెంట్ ఏంటంటే వెంటనే ఫాలో అయ్యి తర్వాత మళ్ళీ లైబ్రరీకి వెళ్ళి ప్రిపేర్ అయ్యి డెమాన్స్ట్రేట్ చేసుకోవాలి. ఒకవేళ వాళ్ళు చెప్పింది అర్థం కాకపోతే కనుక వీక్ స్టూడెంట్ అని అర్థమైతే వీళ్ళు ఏం చేస్తారంటే ఆ స్టూడెంట్ టచ్ చేయరమ్మా. ఇప్పుడు ప్రిన్సిపాల్కి వెళ్ళి రిపోర్ట్ చేస్తారు, లేకపోతే హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్కి వెళ్ళి రిపోర్ట్ చేస్తారు. ఆ స్టూడెంట్స్ ఇద్దరు కొంచెం వీక్గా uన్నారు అని చెప్పేసి వెంటనే ఏం చేస్తారు, పేరెంట్ కమ్యూనికేషన్స్ చేసుకుని పేరెంట్ టీచర్స్ మీటింగ్లో ఏం చేస్తారు, లెక్చర్స్ చాలా తక్కువ ఉంటాయమ్మా. అందుకని పేరెంట్స్ పిలుస్తారు. ఇప్పుడు పేరెంట్ టీచర్స్ మీటింగ్ స్కూల్స్లోనే ఉంటుంది, కాలేజెస్లో ఎక్కువ ఉండవు, డిగ్రీ కాలేజెస్లో అసలు ఉండవు. వాళ్ళు ఏం చేస్తారంటే పేరెంట్స్ పిలుస్తారు, మీ అబ్బాయి కొంచెం వీక్గా ఉన్నాడంటే ఏంటి, కాలేజ్ రావట్లేదు, భయపడుతున్నట్టున్నాడు, లేకపోతే ప్రోగ్రెస్ బాగోలేదు, కొంచెం ఎక్స్ట్రా టైం కావస్తే ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. ఈ లెక్చర్ కావచ్చు, ఇంకో లెక్చర్ కావచ్చు, ఎవరో ఒకళ్ళు ఆ టైం ప్రొవైడ్ చేస్తారు, అతన్ని షార్ప్ అప్ చేస్తారు. అంతవరకే లెక్చర్కి, టీచర్కి, స్టూడెంట్కి ఉండేది. టీచర్కి స్టూడెంట్ వేరు, లెక్చర్కి స్టూడెంట్కి వేరు, ప్రొఫెసర్కి స్టూడెంట్కి వేరు. అంతరాలు ఉన్నాయమ్మా, చాలా అంతరాలు డిఫరెన్స్ ఉన్నాయి. ఈ లెక్చర్కి స్టూడెంట్కి డిఫరెన్స్ ఏంటంటే, లెక్చర్ ఈజ్ ఎన్ మెచ్యూర్డ్ పర్సన్ దాన్ స్టూడెంట్. స్టూడెంట్ ఇన్ ద బిఫోర్ లెక్చర్ ఈజ్ లిటిల్ మెచ్యూర్డ్ పర్సన్ దాన్ స్టూడెంట్ బిఫోర్ ఏ టీచర్. స్కూల్లో ఉండే టీచర్కి ఆవిడ ఏం చెప్తుందంటే, నేను టీచర్ కింద చెప్తున్నాను అని చెప్పింది ఆ అమ్మాయి కవరప్ చేసుకుంటుందంటే నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ మీడియాలో ఇచ్చినటువంటి వాళ్ళిద్దరి మధ్యన జరిగిన చార్ట్ ఏదైతే చూశానో కొంచెం స్థాయి దాటిందా ఇద్దరి మధ్యన అన్నట్టే అనిపిస్తుంది. అండ్ మిగతా ఫ్రెండ్స్ కూడా చెప్తున్నారు, ఎవరితోటి మాట్లాడినివ్వరు ఆవిడ. ఎవరితోటి మాట్లాడితే నీకు బాయ్స్ తోటి ఎవరితోటి మాట్లాడితే నీకు ఏమైనా గే రిలేషన్షిప్ ఉందా అతనితోటి అని చెప్పేసి ఆవిడ వ్యాఖ్యానిస్తుంది అని చెప్పేసి అన్నారు. మమ్మల్ని ఎవరు మాట్లాడినిచ్చేవారు కాదు. అఫ్కోర్స్ అది ఎంతవరకు కరెక్ట్ అనేది నేను దట్ సీరియస్గా అయితే తీసుకుందాం పక్కన పెడితే, ఒక 25 మంది స్టూడెంట్స్ మీద నీకు ఆ పిల్లవాడి మీద నీకు అటెన్షన్ ఏంటి? తనకి గుడ్ మార్నింగ్ పెట్టాల్సిన అవసరం, రోజు గుడ్ మార్నింగ్ పెట్టాల్సిన అవసరం ఏంటి? అదర్ దాన్ దిస్ టాపిక్ వాళ్ళ పర్సనల్ టాపిక్స్ మాట్లాడుకోవాల్సిన అవసరం ఏంటి? డెఫినెట్లీ ఏదో జరుగుంటుంది. అందులో చాలా మెసేజ్ ఆవిడ సైడ్ మెసేజెస్ డిలీట్ చేసేసి ఉన్నాయి. అంటే నువ్వు పెట్టి డిలీట్ చేసేంత అధ్వానంగా ఏం మాట్లాడావు?
అంటే అవును. ఆ పిల్లవాడు వాళ్ళ మేనమామ ఏదో ఆ పిల్లవాడు చనిపోయిన పిల్లవాడు మేనమామ ఏదో రికార్డ్స్ నాకు ఇవ్వట్లేదు అనేదో చెప్తే రికార్డ్స్ అప్పటికి 3 డేస్ నుంచి రికార్డ్ ఇవ్వలేదని హ్మ్. 3 టైమ్స్ నుంచి వీళ్ళ మేనమామ వెళ్ళిన వెంటనే టకటకా టిక్స్ పెట్టేసి అప్రోచ్ చేసి ఇచ్చేస్తాను ఈ లోపలే సూసైడ్ చేసి చనిపోయాడు అని చెప్పేసి చెప్పారు. ఆ! ఏదో ఒక పెద్ద ఇన్సిడెంటే లేకపోతే పెద్ద ఫోన్ కాల్ ఇద్దరి మధ్య జరిగి ఉండొచ్చు. హ్మ్. ఆ జరిగిన ఫోన్ కాల్‌కి ఒక వ్యక్తి లాస్ట్ డిసిషన్ ఇన్ హిస్ లైఫ్ తీసుకున్నాడమ్మా. హ్మ్. హ్మ్. ఆ పిల్లోడు తనకొక లేడు ఈ రోజున. 20 ఇయర్స్ ఉంటాయా ఆ సార్? పిల్లోడు లేడమ్మా ఈ రోజున. అమ్మాయి గురించి మాట్లాడటానికి ఆ పిల్లోడు లేడు. నువ్వేదో చెప్తున్నావు. ఆ పిల్లోడు సాక్షి కింద రావాలి కదా! అవును. నువ్వెట్లా మాట్లాడావంటే నువ్వు కవరప్ చేసుకుంటానికి చెప్తున్నావేమో. ఆ పిల్లోడైతే ఉండాలి కదా అక్కడ. హ్మ్. పిల్లోడు లేకుండా నువ్వు ఎన్ని చెప్పినా సరే నువ్వు కవర్ చేసుకుంటానికి చెప్పిందేమో. హ్మ్. అండ్ ఒక రకమైనటువంటి ఆప్యాయతను కురిపించాల్సిన దానికి నీకు తల్లివి కావు. హ్మ్. అవసరం కూడా లేదు. అవసరం తనకు కూడా ఉంది లేదు. కదా వాళ్ళ తల్లి. తల్లిదండ్రులు వాళ్ళున్నారు. ఉన్నారు. వాళ్ళు హ్మ్. చూసుకుంటారు. హ్మ్. నిన్నెవరైనా రోల్ ఇచ్చారా? వాళ్ళ తండ్రి వచ్చి మా అబ్బాయిని కొంచెం తల్లిలా చూసుకోమ్మా అని ఏమన్నా చెప్పాడా? హ్మ్. నువ్వెందుకు ఆ అబ్బాయికి అంత అటెన్షన్ పే చేశావు? ఈ అటెన్షన్ పే చేసింది రికార్డ్స్ ఇన్ టైమ్ ఇవ్వట్లేదు. వీక్ స్టూడెంటే అనుకుందాం. అతను హ్మ్. రికార్డ్స్ కంప్లీట్ చేయట్లేదు. అతనికి చాలా క్రూషియల్ రికార్డ్స్ అని చెప్పి. హ్మ్. హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ప్రిన్సిపాల్ కంప్లెయింట్ చేసుకోవచ్చు నువ్వు. నువ్వు లేట్‌గా రికార్డ్ ఇచ్చావు. దానికి రీజన్ నువ్వు చెప్తున్నావు. అతను సరిగ్గా చదవట్లేదు అని చెప్పేసేసి. నువ్వు ఒక స్టూడెంట్ గురించి అంత పట్టించుకుని ఉండుంటే హి హ్మ్. మస్ట్ బి ర్యాంకర్ ఫర్ ద క్లాస్. అవును. స్టూడెంట్ మీద కాన్సంట్రేట్ చేస్తే లెక్చరర్ వెంటనే అతను ర్యాంకర్ అవుతాడమ్మా. హ్మ్. నువ్వు రోజు మార్నింగ్ గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ అని చెప్పాడు అసలు. నువ్వు టాపిక్ వైస్‌గా నీ ఇది చాటింగ్‌లో చదువుకో. ఎక్కడైనా నువ్వు ఈరోజు క్లాస్ చదివావా? హ్మ్. రేపొద్దున టెస్ట్ ఉంది. హ్మ్. రేపొద్దున అటువంటి రికార్డ్స్ నువ్వు సబ్మిట్ చేయట్లేదు అన్నది ఎక్కడైనా టాపిక్ ఉందా దాంట్లో? హ్మ్. వీక్ స్టూడెంట్స్ తోటి మాట్లాడే అదే ఉంటదమ్మా. అవును. ఎందుకు చదవట్లేదు? ఎందుకు లాగ్ చదవట్లేదని అవుతున్నావు? చెప్పి. ఏంటి నీ ప్రాబ్లమ్ అని అడగాలి కదా! మీకు హ్మ్. ఏమైపోయిందంటే లెక్చరర్స్‌కి ఏమైపోయిందంటే ఈ ఇన్సిడెంట్‌లో అర్థమైందేంటంటే వాట్సాప్ నువ్వు కమ్యూనికేట్ చేసేంత టైం నీకెక్కడుందో నాకు అర్థం కావట్ల. హ్మ్. లెక్చరర్ విల్ బి వెరీ మచ్ బిజీ విత్ దేర్ రోల్. అవును. క్లాస్ ప్రిపరేషన్ ఉంటది. అండ్ మళ్ళీ ఎగ్జామ్స్ రికార్డ్స్ కండక్ట్ వెరిఫై, చేయడం. ఎగ్జామ్స్ హ్మ్. కండక్ట్ చేయమని. నువ్వు అటెన్షన్ తోటి ఆ పిల్లోడికి రోజు గుడ్ మార్నింగ్ చెప్పావు. గుడ్ మార్నింగ్ ఎక్కడ చెప్తారమ్మా? ఇంటి దగ్గర చెప్తారు. ఇంటి దగ్గర నుంచి ఆ పిల్లోడి గురించి నువ్వు ఆలోచించాల్సిన అవసరం ఏమొచ్చింది? హ్మ్. డిమాండ్ చేయటం నువ్వు గుడ్ మార్నింగ్ చెప్పలేదు. నిన్న నువ్వు నాకు ఇది చేయలేదు, సరిగ్గా విష్ చేయలేదు. వై యూ ఆర్ హావింగ్ దట్ మచ్ కాన్సంట్రేషన్? ఆ కాన్సంట్రేషన్ వల్ల ఈ రోజున పిల్లోడు లేడమ్మా. ఆ పిల్లోడు రాట్లేదు. హ్మ్. తల్లిదండ్రులకి ఆ తండ్రి అడిగిన ఒక మాటకమ్మా నిజంగా ఎంత ఎమోషనల్‌గా మాట్లాడాడంటే హ్మ్. మీకేం కోరుకుంటున్నారండి? మీకేం న్యాయం కోరుకుంటున్నారంటే ఆ తండ్రి చెప్పలేకపోయాడమ్మా. హ్మ్. ఏ న్యాయం అడగాలి? బాబు చనిపోయాక ఇంకా ఏం ఏ చేసినా న్యాయం ఏం కావాలి? న్యాయం అంటే ఇప్పుడు వస్తది? ఆడపిల్ల అనుకోండి. హ్మ్. అబ్బాయికి ఏదో జైల్లో పెట్టించండి ఏదో హ్మ్. అడుగుతారు. హ్మ్. లెక్చరర్‌ని. హ్మ్. ఈ పిల్లవాడు సఫరర్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఎ లేడీ లెక్చరర్. అవును. అతను ఏం అడగాలో అర్థం కావట్లా. హ్మ్. న్యాయం ఎట్లా అడగాలో అర్థం కావట్లా. ఏం న్యాయం కోరొచ్చు? ఎందుకంటే భారతీయ శిక్షా స్మృతిలో హ్మ్. ఆడపిల్లలకైతే గనక ప్రొటెక్షన్ ఏదో రకంగా ఇచ్చారు. అవును. హ్మ్. మగపిల్లలకి ప్రొటెక్షన్ లేదమ్మా. హ్మ్. ఆఫ్‌కోర్స్ ప్రొటెక్షన్ అస్సలు లేదని నేను చెప్పట్లేదు. ఈవెన్ పిల్లోడు 18 ఇయర్స్ లోపలైతే పోక్సోలోకొస్తాడు. హ్మ్. బట్ 18 దాటితే గనక పోక్సోను కూడా సవరించాలా ఈ ఇన్సిడెంట్ బట్టి అనేటువంటి పరిస్థితిలోకొచ్చేస్తుంది. హ్మ్. హ్మ్. ఇటువంటిది ఒకటి బయటకొచ్చినియి. హ్మ్. రానివెన్నున్నాయి. ఇప్పుడు ఉండేటువంటి జనరేషన్స్ జంజీ అమ్మ బాగా ఫాస్ట్‌గా నెగెటివ్‌ని తీసుకునేటువంటి వాళ్ళు. అవును. అవును. వాళ్ళకి ఇంక రేపొద్దు నుంచి మార్నింగ్ ప్రేయర్‌లో చెప్పేటువంటి గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు సాక్షాత్ పరబ్రహ్మ నమ్మరమ్మ అవేం వాళ్ళు. ఎక్కవు. వాళ్ళకి ఇంక ఎళ్ళరమ్మ. హ్మ్. గురువు అనేవాడు నీకు తల్లి, తండ్రితోటి సమానం అంటే వాడు ఒప్పుకోడు. హ్మ్. ఒక ప్రేయర్స్‌తోటి సమానం అని చెప్పేసేసి భావన వచ్చేస్తుంది. హ్మ్. అదొక నెగెటివ్ ఫినామినాని ప్రపంచం మొత్తం దట్స్ వై ప్రపంచం అని ఎందుకన్నానంటే ప్రపంచంలో జరిగేటువంటి విద్యా సంస్థలన్నిటిలోనూ అటువంటివి గనుక జరుగుతా ఉంటే ఎంత శోచనీయమైనటువంటి పరిస్థితి యువత ఎళ్తున్నారు అన్నది మనకు హ్మ్. అర్థమవుతుంది. హ్మ్. రేపొద్దున ఆ పిల్లవాడు ఒక కంప్యూటర్ కోర్స్ కంప్లీట్ చేసుకొని కాంపిటీషన్ వరల్డ్‌లోకి ఎళ్ళాల్సిన పిల్లవాడిని హ్మ్. నువ్వనేటువంటి చిన్న మాటలకి, నువ్వు తీసుకునేటువంటి చిన్న డెసిషన్స్‌కి ఆ పిల్లోడి మీద ఉండేటువంటి వ్యామోహంతోటి ఆ హ్మ్. పిల్లవాడిని ఈ రోజున మొగ్గలోనే తుంపేసావు. ఆ పిల్లవాడిని తీసుకురాగలవా?
వాళ్ళ తమ్ముడు చెప్తున్నాడు, ఎంత ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు, ఉమ్, ఏంటి నా తమ్ముడితోటి వ్యవహరించాల్సిన విధానమా ఇది అని అడుగుతున్నాడు. ఉమ్, ఏం ఆన్సర్ చెప్తారు, ఎవరు చెప్తారు? ఉమ్, నీకు ప్రిన్సిపాల్కి తెలుసు అని మాత్రం నేను అనుకోనమ్మా, ఎందుకంటే ప్రిన్సిపాల్ మార్నింగ్ షాక్ అయ్యాడు అతను కూడా, ఉమ్, నిజంగా ఇన్సిడెంట్ అతను రాలా, ఇటువంటి బయటికి చెప్పుకోలేరమ్మా. ఉమ్. ఎలా తెలుస్తుంది సార్? ఇప్పుడు మీరు అన్నట్టు ఇందాక ఒక మేల్ లెక్చరర్ ఫీమేల్ స్టూడెంట్ని హెరాస్ చేస్తే అది వేరే లెవెల్లో ఉండేది. ఇప్పుడు ఆ సినారియోస్ వేరేగా ఉండేవి. ఏదో ఒకటి త్వరగా రియాక్ట్ అయ్యేవాళ్ళు. ఇక్కడ ఫీమేల్ టీచర్ మేల్ స్టూడెంట్‌ని హెరాస్మెంట్ అంటే అసలది అందరికీ కొంచెం డైజెస్ట్ చేసుకోవడానికి కూడా ఇబ్బందిగా చాలా ఉంది. ఇబ్బందిగా ఉంది. ఇలా కూడా జరుగుతుందా ఇట్లా అని కూడా చెప్పి. జరుగుతున్నాయి అని చెప్పి. హ్మ్. బట్ ఎనీవే ఒకటి వెలుగులోకి వచ్చిన తర్వాత హ్మ్. స్టూడెంట్స్ కూడా, పేరెంట్స్ మెయిన్ తల్లిదండ్రులు కూడా ఓకే లేడీ టీచర్స్తో కొంచెం దూరంగా ఉండండి అని చెప్పేటువంటి విధానం కూడా వచ్చేటువంటి జోన్స్ వస్తాయి. ఓహ్ గాడ్! అండ్ బ్యాడ్ టచ్ గుడ్ టచ్ అనేది మగపిల్లలకు కూడా చెప్పాల్సిన, అండ్ హ్మ్. అడోల్సన్స్లోకి వెళ్తున్న టీనేజర్స్ కూడా చెప్పాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. హ్మ్. ఫ్రేమింగ్స్ ఆర్ గెటింగ్ చేంజ్డ్. 14 సంవత్సరాలు 15 సంవత్సరాలు కాదు, ఇప్పుడు 18 సంవత్సరాల పిల్లలు కూడా ఈ రోజున ఎప్పుడైనా గానీ, ఎప్పుడైనా వాళ్ళ మెంటాలిటీ ఎలా ఉంది? వాళ్ళు స్ట్రాంగ్‌గా ఉన్నారా? లేదా? అని చెప్పేసి. సరే ఇప్పుడు సూసైడ్ ఒక్కటే కాదు కదా! ఇప్పుడు తను సూసైడ్ చేసుకునేంత అక్కడి వరకు వెళ్ళాడంటే ఇంట్లో చెప్పడమో, లేకపోతే ఎవరికైనా ఫ్రెండ్స్‌కో, మామయ్యకో, బాబాయ్‌కో, క్లోజ్‌గా ఉండే రిలేటివ్స్‌కో కొంచెం అలా చెప్పి కూడా సార్ట్ ఔట్ చేసుకోవచ్చు. కానీ కరెక్ట్ ఝాన్సీ గారు. హ్మ్. హీజ్ అన్ ఇంట్రోవర్ట్, హీజ్ నాట్ అన్ ఎక్స్ట్రోవర్ట్. హ్మ్. సైకాలజీలో ఒకటి ఉంటుంది ఇంట్రోవర్ట్ అని. వాడు ఏది జరిగినా బయట చెప్పుకోలేడు. హ్మ్. బయటికి చెప్పుకునే వ్యక్తులు ఉంటారు కొంతమంది ఎక్స్ట్రోవర్ట్స్. ఎప్పుడూ ఎక్స్ట్రోవర్ట్స్ బ్యాక్ బెంచెస్, ఇంట్రోవర్ట్స్ ఫ్రంట్ బెంచెస్లో కూర్చుంటారు. హ్మ్. ఎందుకంటే వాడు బయటికి చెప్తే ఏమైనా నవ్వుకుంటారా, వాళ్ళు ఏమైనా అనుకుంటారా అనుకునేది. ఆవిడ కాన్సన్ట్రేషన్ అంటే అటువంటి పిల్లోడినే పట్టుకుంది ఆవిడ. హ్మ్. ఇటువంటిది ఏం జరిగినా అత పిల్లోడు బయట చెప్పడు. హ్మ్. ఇప్పుడు ఆ పిల్లవాడు హార్మోనల్ గ్రోత్ ఉంటుందమ్మా. ఇప్పుడు ఆ అమ్మాయి అడిగింది అంటే ఆవిడని అడగటం అంటే జనరల్గా ఇంకోళ్ళు అడ్వాంటేజ్ తీసుకుంటారు. బట్ ఆ దాంట్లో ఒక చోట ఎక్కడో మేడం మీరు అట్లా మాట్లాడకూడదు అని చెప్పి ఆ పిల్లోడు నచ్చ చెప్పడానికి ప్రయత్నించాడు ఆవిడకి. హ్మ్. అంటే ఎంత మానసిక క్షోభపడి ఉంటాడమ్మా పిల్లోడు. హ్మ్. ఇండైరెక్ట్గా ఆవిడ అడిగేటువంటి ప్రశ్నలకి వాళ్ళతోటి మాట్లాడకు, వీళ్ళతోటి మాట్లాడకు, హ్మ్. లేకపోతే నువ్వు నీ మీద నువ్వు నాకు ఇట్లాంటి సమాధానం చెప్తున్నావు, నువ్వు నా మీద అఫెక్షనేట్గా నన్ను చూడట్లేదు, నాతో మాట్లాడట్లేదు. ఆ పిల్లోడికి అర్థం కాదమ్మా. హ్మ్. ఇంట్రోవర్ట్ అయినా ఎక్స్ట్రోవర్ట్ అయినా సరే బయటికి చెప్పుకుంటే మేనమావతోటి రికార్డ్స్ ఇవ్వట్లేదు అని చెప్పి పంపించాడంటే తండ్రితోటి చెప్పుకుంటానికి భయపడి ఉండొచ్చు, లేకపోతే ఇట్లాంటి ఏం మాట్లాడతాం, ఏం చెప్తాం, హ్మ్. కనీసం మేనమావ ఏమైనా క్యాచప్ చేస్తాడు అనుకున్నాడు. ఈ లోపల హ్మ్. అది అవ్వదు, ఎందుకు ఇట్ హ్యాపెన్, వేస్ట్ ఆఫ్ టైం అని చెప్పేసి తను డిసిషన్ తీసుకున్నాడు. హ్మ్. ఏదో దారుణం ఒకటి ఆలోచిస్తున్నామ్మా, ఏదో దారుణందే జరిగిందేమో, కనపడింది ఓకే. ఏదో పెద్దదే జరిగిందేమో. హ్మ్. ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ జరగాలి. లేడీ లెక్చరర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇన్వెస్టిగేషన్లో కూర్చోబెట్టాలి. పోలీస్ హ్యావ్ టు టేక్ వెరీ సీరియస్ యాక్షన్ అపాన్ ద హ్మ్. హ్మ్. స్టూడెంట్ టీచర్ అండ్ ఇప్పుడు మెయిన్. తనకి ఏం శిక్ష పడే అవకాశం ఉంటుంది సార్? ఒకవేళ ఇది ప్రూవ్ అయింది. తను విక్టిమే ఈ అబ్బాయి, ఆవిడే చేసిందంటే? అబెట్మెంట్ ఫర్ సూసైడ్ అని ఒకటి ఉంటుందమ్మా. అంటే హ్మ్. అబెట్మెంట్ ఫర్ సూసైడ్కి ప్రేరేపించేది ఇది. హ్మ్. డైరెక్ట్గా ప్రేరేపించకపోయిండొచ్చు, బట్ హ్మ్. పరిస్థితులు ప్రేరేపించిన అబెట్మెంట్ ఫర్ సూసైడ్ అని చెప్పేసి అంటారమ్మా. ఓకే. ఫర్ దట్ దానికి ఒక 10 years ఇంప్రిజన్మెంట్ అయితే ఉంది, 10 ఇయర్స్. ఖచ్చితంగా ఉంది. దాని హ్మ్. నుంచి తప్పించుకోలేరు. ఇఫ్ హ్మ్. ఆవిడే అబెటర్ అయితే కనుక, అంటే ఇది ప్రూవ్ అయితే కనుక అబెటర్ కింద వస్తారు. అండ్ చిన్న పిల్లవాడు 18 years ఇంటర్మీడియట్ కాబట్టి 18 years నిండి ఉండకపోవచ్చు. డిగ్రీ స్టూడెంట్, సారీ హ్మ్. డిగ్రీ డిగ్రీ. స్టూడెంట్ కాబట్టి యెస్. యెస్. 18 years నిండి ఉండకపోవచ్చు, పోక్సోలో వస్తారు. బట్ పోక్సో లేదు. హ్మ్. మన ప్రాబ్లం ఏంటంటే అన్యాచురల్ అఫెన్స్ అని చెప్పేసి సెక్షన్ 377 ఒక సెక్షన్ ఉండేదన్నమాట, అది తీసేశారు. హ్మ్. అన్యాచురల్ అఫెన్స్లో ఇవన్నీ వస్తాయి. బట్ ఎనీవే అబెట్మెంట్ ఫర్ సూసైడ్ ఉంది. దట్ ఈస్ ఎ ప్రొటెక్షన్. బట్ ఇట్స్ నాట్ ఎ ప్రొటెక్షన్, బట్ కనీసం ఆ తల్లిదండ్రులకి చెప్పుకుంటానికి ఏదైనా న్యాయం జరిగిందని చెప్పుకుంటానికి ఉంటుంది. హ్మ్. అండ్ యా దెర్ ఈస్ నో స్పీచ్. లా అడిగేసరికి నాకే ఝాన్సీ గారు ఏం చెప్పాలో అర్థం కావట్లా. హ్మ్. అమ్మాయి వల్ల బలైనటువంటి అబ్బాయి. ఇప్పుడు ఒక లేడీ అలా చేసింది అంటే దానికి సంబంధించిన చట్టంలో వాళ్ళకి శిక్షలు ఇలాంటివి ఉన్నాయా సార్? లేడీ చేసిన, ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ అయితే అతను చనిపోయాడు కాబట్టి ఖచ్చితంగా మనకి అబెట్మెంట్ ఫర్ సూసైడ్ అన్నది ఉందమ్మా. హ్మ్. ఒకవేళ సెక్షువల్ హరాస్మెంట్ కనుక అబ్బాయికి జరిగితే కనుక, హ్మ్. అబ్బాయి
అభం శుభం చిన్న ఏజ్ అంటే డిఫరెన్స్ ఆఫ్ ఏజ్ అమ్మాయికి 40s ఎంతో ఉన్నది, ఇతనికి వచ్చేసి 20 ఉంది. అటెంప్ట్ ఆఫ్ ఇట్లాంటివి జరుగుతూ ఉంటే కనుక అన్యాచురల్ అఫెన్స్ ఉండేది వరకు, బట్ అది ఎప్పుడైతే లేదు. నథింగ్ యాజ్ సచ్ టు ప్రొటెక్ట్ ద మెన్. అదే పెద్ద బాధ భారతదేశంలో కూడా ప్రపంచంలోనే లేదు. ఏ కేసెస్లో ఇలా అమ్మాయిల నుంచి ఏదన్నా యూటీజింగ్లోకి హెరాస్మెంట్ వస్తే తీసుకురావాలి. యూటీజింగ్లో ఒక ప్రొవిజన్ ఇచ్చాడు మనకి. అండ్ ఆల్సో ఈ ర్యాగింగ్స్లో కూడా లెక్చర్స్ పార్ట్ తోటి కూడా కొన్ని సెక్షన్స్ ప్రొవైడ్ చేశాడు. దాంట్లో తీసుకురావచ్చు. ఓకే. ఇటువంటి దాంట్లో కనుక యూటీజింగ్లోకి తీసుకెళ్తే యూటీజింగ్లో కూడా ఉమెన్ అండ్ మెన్ డిస్క్రిమినేషన్ లేదు. అండ్ ఆల్సో దట్ ర్యాగింగ్ యాక్ట్స్ ఉన్నాయమ్మా, ర్యాగింగ్ యాక్ట్స్లో పెట్టచ్చు. అండ్ స్కూల్ కాలేజ్ రెస్పాన్సిబిలిటీ తీసుకోలేదు అని చెప్పేసి కాలేజ్కి లైసెన్స్ క్యాన్సిల్ చేయొచ్చు. అండ్ ఎస్, ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ పెట్టచ్చు. ఫర్దర్గా ఇట్లా ఉంటే కఠినంగా చట్టాలు లెక్చర్స్ ఉపేక్షించు అని చెప్పచ్చు. ఓకే. బట్ అన్ఫార్చునేట్ ఏంటంటే అతను బతుకుంటే కనుక, అతను నిజంగా ఏదైనా హెరాస్మెంట్ గురై ఉంటే కనుక సెక్షన్స్ అన్నది లేదు. చనిపోయాడు కాబట్టి అబెట్మెంట్ ఫర్ సూసైడ్ అన్నది అతనికి ఉంది. దానిలో ఏదైనా అతనికి న్యాయం జరిగి ఉండొచ్చు. కానీ బట్ ఒకటి ఏది మాట్లాడుకున్నా ఝాన్సీ, ఒక వ్యక్తి, ఒక స్టూడెంట్స్ మంచి భవిష్యత్తులో ఉండే స్టూడెంట్ ఇక లేడు. ఎట్లాగైనా కాలేజ్ మూవ్ అప్ అయింది, అమ్మాయిలు మూవ్ అయిపోయారు దాంట్లోనూ. ఇటువంటివి జరగకుండా, ర్యాగింగ్ లాంటిది కాకుండా, లెక్చర్స్ అరాచకాలు అండ్ ప్రొఫెసర్స్ అరాచకాలు, టీచర్స్ అరాచకాలు జరగకుండా కొత్త యాక్ట్స్ రావాలమ్మా. అవును. ఆ యాక్ట్లో అన్నది ఇద్దరికి వర్తించేటట్టు ఉండాలి. ఎప్పటి నుంచో జరుగుతున్నటువంటి చర్చ మెటీరియలైజ్ అవ్వలేదు. దీనివల్ల అయినా సరే కొత్త యాక్ట్స్ రావాలని అయితే నేను కోరుకుంటాను. ఓకే. అండ్ ఇంతకుముందు ఏంటంటే అమ్మాయిల్ని ఏ ఏజ్ నుంచి ఈ ఏజ్ నుంచి ప్రొటెక్ట్ చేయాలా, ఆ ఏజ్ నుంచి ప్రొటెక్ట్ చేయాలా, అసలు ఏ ఏజ్లో వాళ్ళకి ప్రొటెక్షన్ లేదు అనుకునే దగ్గర నుంచి ఇప్పుడు అబ్బాయిల విషయంలో కూడా అలానే జరుగుతున్నాయి. కాబట్టి పిల్లలు కూర్చోబెట్టి నిజంగా సార్ చెప్పినట్టు ఇందాక అమ్మాయిలకి మాత్రమే కాదు అబ్బాయిలకి కూడా గుడ్ టచ్ బ్యాడ్ టచ్తో పాటుగా నీకు ఏమైనా ఇబ్బంది ఉందా, అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా, ఈరోజు ఏం జరిగింది కాలేజ్లో, నీకు ఏదైనా ఉంటే చెప్పు అని కొంచెం వాళ్ళని కూర్చోబెట్టి ఎమోషనల్గాను ప్రేమగాను అడిగితే మేబీ చెప్తారేమో. అలా కూడా మీరు కొంచెం ఫ్రీగా ఉంటే పిల్లలతో ఇంత సూసైడ్ చేసుకునేంత కాకుండా తనకు కొంచెం మెంటల్గా స్ట్రాంగ్ అయ్యేలా కూడా మీ పిల్లల్ని చూడండి. లైఫ్లో ఏ సిచ్యువేషన్ వచ్చినా సూసైడ్ అనేది సొల్యూషన్ కాదు అనేది కొంచెం వాళ్ళకి అర్థమయ్యేలాగా పేరెంట్స్ కూడా చెప్పే ప్రయత్నం చేస్తారు అనుకుంటున్నాం సార్. మరి తనకి కూడా జస్టిస్ జరగాలి అని అయితే మా వైపు నుంచి కోరుకుంటున్నాం. మరి ఏం జరుగుతుందో మరి చూద్దాము నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుందా, వి కాంట్ కమ్ టు ఏ వివిడ్ కన్క్లూజన్ యాజ్ సచ్. ఇన్వెస్టిగేషన్ జరిగితే ఇంకా కొత్త నిజాలు వస్తాయేమో, మనం అనుకుంది ఇప్పటివరకు అనుకుంది తప్పేమో. లెట్ us see. అంతే ఒక కన్క్లూజన్. హోప్ ఫర్ గుడ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.